ఇంకా ఇక్కడ లెఫ్ట్లో చూడొచ్చు. ఇంకా డెప్త్ అయితే మెల్ల కార్ అడిగిపోతుండే. ఇంకొంచెం లెఫ్ట్ నుంచి వచ్చేస్తే వచ్చేదేమో కానీ ఇక అవుతుంది ఇది. ఓకే, హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీకాంత్ అడ్వెంచర్స్. సో ఈరోజు మనం ఒక కొత్త స్పాట్ ఎక్స్ప్లోర్ చేయడానికి అయితే వచ్చినాం. ఇక్కడికి ఎప్పుడు రాలే, వచ్చినాక ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగింది. కార్ ఇరికిపోయింది అక్కడ. బండి మనం ఎక్కడికైనా తీసుకెళ్ళవచ్చు ఫిషింగ్ స్పాట్లో అన్నది ఒక భ్రమ. అది ఎంత పెద్ద మిస్టేక్ ఇప్పుడు అర్థమైంది. చూపిస్తా. అసలు అసలు ఇటు సైడ్ నుంచి కొంపల నుంచి రావచ్చు మెల్లిగా, లేకపోతే ఇటు సైడ్ బార్డర్ నుంచి రావచ్చు. ఏం కాదులే అని చెప్పి ఇటు సైడ్ నుంచి వచ్చిన. ఇంకా ఇక్కడ లెఫ్ట్లో చూడొచ్చు. ఇంకా డెప్త్ అయితే మెల్ల కార్ అడిగిపోతుండే. ఇంకొంచెం లెఫ్ట్ నుంచి వచ్చేస్తే వచ్చేదేమో కానీ నేను రిస్క్ తీసుకొని ఏం కాదులే ఇట్లా తీసుకుని వచ్చిన. మొత్తం ఇరికింది. ఫ్రంట్ టైర్ మొత్తం 30 to 40% పోయింది లోపలికి. కొంచెం గట్టిగా పుష్ చేసరికి బురద చెల్లింది. వెనక టైర్ ఇక్కడ ఇట్లుంది. ఫ్రెండ్స్కి కాల్ చేసిన వస్తున్నా అన్నారు. చూద్దాం. అట్లీస్ట్ ఒక 1 hour అక్కడ వేస్ట్ అయింది. ట్రై చేసినా కూడా రాలే. ఇంకేదైనా ట్రాక్టర్ ఇక్కడ నుంచి దారిలో వెళ్తే వాళ్ళతో అడిగి లాగిపిద్దామని చూస్తున్నాం. ప్రస్తుతానికైతే టైం వేస్ట్ అవుతుందని ఫిషింగ్ చేయడానికి వచ్చినాం. కారు ఉంటే మంచిగా దాన్ని నీడలో మంచిగా ట్రైపాడ్ కూర్చోవడం అన్నీ చేస్తుండే. ఇప్పుడు కార్ అక్కడ స్టక్ అయింది కాబట్టి కొంచెం కష్టమవుతుంది. బట్ ఎనీవేస్ నేనైతే ఆల్రెడీ పిండి కలిపేసిన. మన ఫిరోజ్ బ్రో అయితే ఆయన సెటప్ అంతా మళ్ళీ చేసుకుంటున్నాడు. సో నేనైతే ప్రస్తుతానికి యూజ్ చేస్తున్న ఎక్విప్మెంట్ 3 rods. ఫస్ట్ వచ్చేసి వోగా బాండ్. దీనికి డెకెత్లాన్ది రీల్, ఇది కేఎస్ 5000 సోడ్ ఫిష్. ఇది నేను తయారు చేసిన గుచ్చ. ఈరోజు ఓన్లీ నేను తయారు చేసిన గుచ్చలే ఆడుతున్నా. వర్క్ అయితే చెప్తా. మళ్ళీ ఇంకొక సెటప్. ఓకే, ఇది వచ్చేసి సీ బోట్ రాడ్. ఇది 8 feet. దీనికి మోనోలైన్. ఇది జెయింట్ ట్యాకిల్స్ వాళ్ళది గ్యాలెంట్ లాంగ్ క్యాస్ట్ అనమాట. ఇది వచ్చేసి మనం జెయింట్ ట్యాకిల్స్ నుంచి కొనుక్కోవచ్చు. మోనోలైన్ పెట్టిన. దీనికి కూడా నేను చేసిన గుచ్చ తయారు చేసిన. సరే, నేను తయారు చేసిన గుచ్చ పిండి పెట్టేస్తున్నా. సో ఇది సెకండ్ రాడ్. ఇంకొక రాడ్ కూడా ఉంది. ఓకే, ఇది మన బెయిట్ కాస్టింగ్ రాడ్. ఇది అయితే యాక్చువల్గా నేను బాటిల్స్ ఆడదాం అనుకున్నా. మంచి బాటిల్స్ అవన్నీ తయారు చేసుకొని తెచ్చుకున్నా, కానీ ఇక్కడికి తీసుకురావడం మర్చిపోయినా, బ్యాగ్లో పెట్టుకోవడం. సో ఇది వచ్చేసి మన స్నేక్ హెడ్ ఎక్స్పెడిషన్ అని ఉంది. అది చెరాన్ బ్రాండ్. ఇది మనకి సాజీర్ పంపించింది టెస్టింగ్కి. ఇది స్నేక్ హెడ్కి పనిచేస్తుంది. కానీ నేను ఉన్న పరిస్థితిలో రాడ్స్ తక్కువనే కాబట్టి దీన్ని యూజ్ చేస్తున్నా. దీనికి షిమానో FX 4000. ఇది కావాలంటే మీరు హంటింగ్ హాబీ నుంచి తీసుకోవచ్చు. సూపర్బ్లీ రీల్ ఇది. ఇంకొకటి ఇది సేమ్ నేను తయారు చేసిన గుచ్చ. దాంతోపాటు ఒక్క బాటిల్ వేస్తున్నాం అంతే. సో చూద్దాం, మంచిగా మన ఫిషింగ్ అయితే మళ్ళీ చూపిస్తా. ప్రస్తుతానికైతే అన్ని క్యాచ్ చేసి ఇంకొకటి ఫ్లోటర్ ఫిషింగ్ కూడా చేస్తా. చూద్దాం, ఒకవేళ అయితే చూద్దాం. మళ్ళీ అట్ ద సేమ్ టైం మన ఫిరోజ్ భాయ్ అన్ని పాపప్ ఫీడర్స్ ఆడుతున్నాడు, నేనేమో గుచ్చలు ఆడుతున్నా. చూద్దాం దేనికి అవుతుందో. ఓకేనా, లెట్స్ క్యాస్ట్. ఉందా అవును. ఓకే, ఇలా చేస్తున్నావు ఓకే కదా, అడగ. A few moments later. నా చేప తీసుకొని వెళ్ళిపోయింది కూడా. అగో నెట్. ఉంది ఫిష్ ఆన్ గైస్.
ఎంత బిల్డప్ ఇచ్చింది ఇది. తిలాపియాలు మంచి ఆకలి మీద ఉన్నాయి. గైస్ సెకండ్ ఫిష్ చిన్నది కానీ రాడ్ మంచిగా కూర్చుంది. ఇది కూడా ఉంది, ఇక్కడ కూడా ఉంది. తట్టిందన్న హ్యాండిల్కి వచ్చింది. ఏం కాదు ఏం కాదు, ఉందా? ఉంది ఫిష్ అయితే ఉంది. ల్యాండ్ తీసుకున్నాం ఎలా చుట్టేదాం. అక్కడ సైడ్ లేదు వెళ్ళి అన్న మళ్ళీ కళ్ళు తట్టింది. వస్తుంది గైస్ ఫిష్ ఆన్. చిన్నది ఇది కూడా తిలాపియా ఉందా లేదా చిన్నగా చంపుతానే ఈసారి మళ్ళీ తిలాపియా అందంటే. ఏ రావు ఏం ఉరుకుతుంది ఇది. థర్డ్ ఫేస్ వేయడం ఆలస్యం తీసుకుపోతుంది. ఆ కార్ కొంచెం ట్రబుల్ తగ్గితే ఇంకా పీస్ఫుల్గా చేసుకోవచ్చులే. ఇక్కడ మంచి కార్ పెట్టుకొని ఈరోజు అంతా ఆడితే మొత్తం బస్తా నింపొచ్చు. అయ్యా తాడొచ్చింది. పడ్డ చేప. కొంచెం బరుగైతుంది. చూసా దగ్గరికి అయితే రాని. రెండు పడ్డాయి. జాగ్రత్త నడుచుకోవాలా లేక నడిచిద్దామా? అలాగే సార్ తీసేద్దాం అనిపిస్తుంది. అరే రే 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 అరే ఏం సైజ్ ఇది. అసలు ఉన్నాయా నాకు తెలియదు. ఈడ కొత్త నీళ్ళకి వచ్చి ఉంటాలే. ఎక్కువ నోట నుంచి పోలేదు. సైజ్ తీసుకోవచ్చు. ఇక్కడ చూపెడతాము. ఈ ఏరియాలో ఈ సైజ్ అంటే గ్రేటే. ఇంతకుముందు పెద్ద పడ్డది, ఇప్పుడు కూడా పెద్ద పడ్డది. ఒకటే గుచ్చకు రెండు పడ్డాయి. ఏంది సైజ్ అసలు. నాకు తెలిసి కొత్త నీళ్ళకి వచ్చి ఉంటాయి. ఏమంటావు బ్రో? అంతేనా? మన ఫిరోజ్ బ్రో మస్తు హెల్ప్ చేస్తాడు మనకు స్పాట్లో. అయితే కొంచెం కొన్నిసార్లు పెద్ద ఫిష్ బట్టి టెన్షన్ పడ్డా వచ్చేస్తాడు. పిండి గిండి లేకపోయినా వస్తాడు మన కోసం. అట్ ద సేమ్ టైం ఇంకా ఇప్పుడు కార్ ఎరికింది, దానికోసం జస్ట్ ఫోన్ చేసి ఊరికొచ్చేసిండు. సో ఆల్వేస్ మనకు ఒక హెల్పింగ్ నేచర్ అయితే ఉంది మన బ్రదర్కి. మంచి కైండ్ హార్ట్ ఇచ్చిండు దేవుడు. లేచి ఇంకేమైనా పడతాయో. నేను అది కిందికి వచ్చి గట్టిగా పోతుంటే కట్లా అనుకున్నా నేను. ఇది చూడు హోల్లోకి వెళ్ళి మెల్లగా బయటికి పోతుంది చూడు. ఇది యాక్చువల్ మంచిగా ఈరోజు రాడ్స్ లేకుండా అంత అనిపిస్తలేదు బరుగు.
నాకు తెలిసి అది రాడ్ బెండ్ అయింది, ఇక్కడ కావాలనుకుంటా. దట్స్ ఓకేలే. ఇది కూడా తిలాపియా లాగానే ఉంది. తిలాపియా. ఇది తట్టలే, చూద్దాం వస్తుందా. అందులో వద్దమ్మా ఎంత టూ మచ్ చేసింది అది. అగో నా కిస్మత్ చూడు ఎట్లా కొడుతుంది నన్ను. ఓకే రైట్. ఫిష్ ఆన్ గైస్, ఫిష్ ఆన్. ఇక్కడ అవుతుందో లేదో తెలియదు కానీ రికార్డ్ అయినవా లేదా? ఏంది తిలాపియాలు. ఈ తిలాపియాలు పడతాయా మనకి మామూలుగా? A few moments later. తిలాపియానా? అరే రే రే రే, ఫాస్ట్ ఫాస్ట్. డ్రాక్విజన్ అంతమంది ఏంటి ఉండదు. లే బాయ్. A few moments later. మించిన ఫ్రాగ్ లేదు. డ్రాగ్ టైట్ ఉందా? జలకలిస్తుంది అది తిలాపియా. దానికి అది ఏందో జలకలిస్తాడు ఇష్టం. కొడత
ఫిష్ ఆన్ గైస్, ఫిష్ ఆన్. మంచి సైజ్ పడ్డది, కానీ దీనికి మన బెల్ పెట్టలే, ఎందుకంటే దీని డ్రాగ్ సౌండ్ ఎక్కువ వస్తుందంట. చిన్నది తిలాపియానే. ఎంత పెద్దది చూడు, ఏం కొట్టింది ఇది. నీకెందుకు ఇంత స్టైల్, నీ అదృష్టం బాగుంది. క్యాచ్ అండ్ రిలీజ్ ఈరోజు నీది. బెల్ది తమ్ముడు, ఏమో ఉందనిపిస్తలేదు నాకు. చూద్దాం, గుంజనైతే గుంజుతున్నా. ఉంది చిన్న తిలాపియా. ఈ తిలాపియాలను పట్టుకొని కొట్టాలనిపిస్తుంది నాకు. ఇగో అంటే నాట్ బ్యాడ్, కానీ ఎట్లా గుంజుకుపోతుంది రాడ్ని, ఇంటికి తీసుకుపోతా ఉంటుంది. పర్లేదు, నాట్ బ్యాడ్. 3 హుక్స్ మీద కట్లా కొట్టాలా, మజా వస్తుంది చూడు. ఆ ఫైటే వెలగుంటుంది. tilapia. చిన్న ఆడిస్తున్నట్టుంది తైతక. దీనికి వెళ్ళిపోవాలని రాసింది, అందుకే వెళ్ళిపోయింది. భయ గ్రాండ్ ఐటెన్ స్పోర్ట్స్ ఆటోమేటిక్. కిందికి రావాలి మనకు తెలుసు. పాకాలు ఉందని చెప్పు, తెలుసా పాకాలు అంటే इमरान नीचे करे अपन किधर साइड से आते, गुड़ी की तरफ जाने का नहीं और एक रास्ता है नहीं? गुड़ी के साइड जाने का नहीं क्या और एक रास्ता है ना एक्स्ट्रा? सुन सुन अरे इमरान सुन रहे సరే ట్రై చేస్తామన్నా ఒకసారి అట్లా, మరి చూద్దాం. మెల్లమెల్లగా చచ్చిపోతున్నాయి తిలాపియాలు. ఇది కూడా తిలాపియానే. అది చూడు, దాని మూమెంట్ చూడు, ఏదో పెద్ద చేప వచ్చినట్టు. అది దాని బిల్డప్. ఏమన్నా కొనేటోళ్ళు ఉంటే చేపలు మంచిగా ఉండవు.
అన్న అమ్మేస్తుండే పైసలు వస్తున్నాయి మంచిగా అన్ని చేపలు. ఈ అమ్మ ఆ పిలాపి ఊసిపోతలేదు, నా ఏలు గుచ్చుకుందా, దుంకుతూనే ఉంది. అరే ఇట్లా ఒక రాయి తీయడం కష్టమవుతుంది. ఇది తాడు కడితే అయిపోయేది అసలు. నేను దా బ్యాగ్లకు రా. మన బ్రోకి ఒక చేప పడ్డది. అది గుంజలే, జస్ట్ ఇట్లా తీసేసి పిండేద్దాం అనుకుంటుంటే ఇట్లా అన్నాడంట పైకి, హుక్ అయింది. మంచి సైజ్, వెరీ గుడ్. సో మార్నింగ్ నుంచి ఫిషింగ్ చేసినాం. యాక్చువల్లీ ఇక్కడ ఇంతసేపు ఉండేది కాదు, కార్ స్టక్ అయిపోయింది. కార్ స్టక్ అయిపోవడం అంటే ఒక ఫీట్ భూమిలో కూడా దిగిపోయింది బురదలోకి. ఇప్పుడు బయటికి తీయడం రావట్లేదు. సో స్టక్ అయిపోయింది. ట్రాక్టర్లు పిలుస్తున్నాం, వీళ్ళని పిలుస్తున్నాం, చాలామంది హెల్ప్ ఆడుతున్నాం, కానీ ఇంకా సెట్ అవ్వట్లే. ట్రై చేస్తాము కార్ బయటికి తీయడానికి. ఒకవేళ వెళ్ళకపోతే నేను ఇక్కడే పడుకుంటా, రాత్రి కార్లోనే పడుకుంటా. పొద్దున మళ్ళీ ఎవరైనా ఫార్మర్స్ వెళ్తూ ఉంటారు కదా రూట్లో ట్రాక్టర్స్ తోటి, వాళ్ళని అడుగుతాను అనమాట. కానీ ఫిషింగ్ అయితే సూపర్ అయింది. మేము అసలు ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు. మోస్ట్ ఆఫ్ ద టైం మా ఫోకస్ ఫిషింగ్ పైనే లేదు చెప్పాలంటే. మా ఫోకస్ అంతా కార్ ఎట్లా ఎవరు ఏంది అని దాని మీదే ఉంది. గుచ్చలు వేస్తూ ఉన్నాం, మీద అప్పుడప్పుడు పడుతూనే ఉన్నాయి చేపలు. ఎన్ని చేపలు పడ్డాయి చూపిస్తా. అన్న మాసేపట్ల ఫిషింగ్ అవుతుందా లేదా అంటారుగా. ఇక అవుతుంది. ఇది పెద్ద తిలాపీలు పడ్డాయి. సో ఈ తిలాపి పెద్దది ఇంకా బతికే ఉంది, ఇది బతికే ఉంది, ఆల్మోస్ట్ బతికే ఉన్నాయి. 1-2 చచ్చిపోయినాయి. వేస్తున్నాం 5-10 నిమిషాలకు బెల్ కొడుతున్నాయి. వేస్తున్నాం 5-10 నిమిషాలు బెల్ కొడుతుంది. సో ఈ సైజు ఈ రేంజ్లో ఉన్నాయి తిలాపియాలు. కొత్త వాటర్ వచ్చింది కాబట్టి మొత్తం ఇవి వచ్చేస్తాయి అనమాట మనకి, పెద్ద తిలాపియాలు. రవ్వులు అంత అవుతలే ఈ స్పాట్లో, తిలాపియాలు పెద్ద అవుతున్నాయి. మేబీ అసలు ఇవి రవ్వుల్ని తినిస్తలేవేమో, ఇవే తినేస్తున్నాయి అనుకుంటా. స్పెషల్ థ్యాంక్స్ టు మన ఫిరోజ్ భాయ్. హలో, మన పేరు అరుణ్. ఇంకొక ఫ్రెండ్ అక్కడ ఉన్నాడు, అక్కడ ఇన్స్టాగ్రామ్ చూస్తుంటే సాదిక్ భాయ్. సో వీళ్ళు పొద్దున్న నుంచి మన పక్కనే ఉంటే ఫుల్ హెల్ప్ చేశారనమాట. నైట్ ఇప్పుడు ఇంకో టీం వచ్చింది కార్ లేపడానికి, అది చూపెట్టడానికి ట్రై చేస్తా. సో ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ డూ గివ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు శ్రీకాంత్ అడ్వెంచర్స్. మార్నింగ్ స్టక్ అయింది. ఇది నా కార్ పరిస్థితి. మంచిగా పెళ్లి కూతురులాగా ఉండేది, ఇట్లా అయిపోయింది. కట్టెలు పెట్టి రాళ్ళు పెట్టి అన్నీ ట్రై చేసినాం, అవ్వలే. అందుకే మనం తెలియని చోట్లకి అసలు కార్ అస్సలు తేవద్దు. ఇది ఒక మంచి లెసన్ నాకు. ఇది పరిస్థితి. సో మనకి హెల్ప్ చేయడానికి బ్రదర్ మీ పేరు మర్చిపోయినా, శ్రీకాంత్ బ్రో, ప్లస్ మన ఫిరోజ్ భాయ్ ఫ్రెండ్స్ కూడా వచ్చారు హెల్ప్ చేయడానికి. సరే చూద్దాం బయటకు వస్తుందా లేదా, వచ్చినాక మళ్ళీ చెప్తా. సో ఫైనల్లీ అక్కడి నుంచి మళ్ళీ ఇటు వచ్చింది బండి. ఇప్పుడు వెనకకి పోవట్లే మెల్లగా. ఇప్పుడు ప్లాన్ ఏంటంటే, సో అటు సైడ్ కార్నర్ నుంచి కొమ్మల మీదకి వెళ్ళి తీసుకొని పోయే ఛాన్స్ ఉందన్న. चलो 1 2 3 स्टार्ट तो स्टीयरिंग कट कर ले चल पूरा राइट कट कर हेलो चल అరే సూపర్. అదొక బురద అయిపోయింది కదా. సో ఇప్పుడు మన ఫిరోజ్ భాయ్, ఎందుకంటే గ్యాంగ్ ఉన్నారు కాబట్టి ఇప్పుడే కార్ తీసి గట్టు మీద పెట్టుకుందామని అంటున్నాడు. సో ఐ గాట్ బిగ్ లెసన్ అనమాట ఈరోజు. ఇట్లా బురదలో ఒక్కరు ఉన్నప్పుడు బురదలకు రావద్దు, ఎస్పెషల్లీ ఇట్లా జంగల్ ఏరియాలో ఉన్నప్పుడు, విలేజెస్లో ఉన్నప్పుడు.
ఓవరాల్గా ఎక్కేసింది నా బండి. అంతే, అక్కడ నుంచి ఇంకా ఈజీ, ఇంకా వాటర్ ఏం లేదు. Sound right, boys.